ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయంను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం పరమగీతముల నుండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ అధ్యాయం 3వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను, మనం పోయి అతన్ని వెతుకుదాం రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, అతడును నావాడు. నేటి వాక్య భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సంబంధాన్ని పునరుద్ధరించడానికి కృషి. వర్కింగ్ టు రెస్టోర్ ఏ రిలేషన్షిప్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తలుపు తెరవమని ప్రియుడు చేసినటువంటి అభ్యర్థనకు వధువు చిరాకుగా స్పందించింది. దీనికి అతను వెంటనే ద్వారము నుండి దూరంగా వెళ్ళిపోయాడు, అవమానించబడ్డాడు. ఆందోళనతో ఉన్నటువంటి మహిళ ఆ రాత్రి అతన్ని వెతకడం ప్రారంభించింది. ప్రమాదము మరియు కావలి వారి అపార్థానికి గురయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియలో ఆమె అతన్ని వెతకడం ద్వారా ఆమె నిజంగా అతన్ని ప్రేమించిందని గ్రహించింది. యెరూషలేము మహిళలు సానుభూతితో ఆమెను గమనించారు. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆలోచించమని సూచించినట్లుగా వాక్యంలో చదువుతాం. అతను గొర్రెలు మేపుతున్నాడు. అతని భార్య పట్ల అతనుకున్న కోరిక అతన్ని ఆమె కోసము పువ్వులు సేకరించడానికి ప్రేరేపించింది అనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఈ భాగం అంతట్లో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 9 నుండి 16 వచనాల ప్రకారంగా, యేసు మన ప్రియుడు, ఆయన చెప్పుకోదగిన వాడు. యేసు ఎరగని వారు ఆయనను ప్రేమించే మనల్ని చూసి ఎగతాళి చేయవచ్చు. యేసు స్వభావము మరియు జీవితాన్ని ఎరిగిన మనము ఆయన ప్రేమించకుండా ఉండలేము, ఆయన గురించి గొప్పగా చెప్పుకోకుండా ఉండలేము. మనందరికీ యేసు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి. ఆయన మనకు వరుడుగా ఉన్నందున మనం నిజంగా సంతోషభరితమైన వ్యక్తులమని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 2 నుండి 6 వచనాల్లో, ప్రేమ సంబంధంలో కూడా తప్పులు మరియు అపార్థాల వల్ల సంభాషణలో అంతరాలు ఏర్పడవచ్చు. ప్రేమలో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే శ్రద్ధ చూపకపోతే ఈ ఏర్పడినటువంటి మనస్పర్ధలు, ఈ అగాధాలు మరింత లోతుగా మారి సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ ప్రేమను మనము సరి అయినటువంటి విధానంలో మనం చూసుకోవాలి. ప్రేమ కళ అనేది ఇలాంటి అగాధాలను పరిష్కరించేటువంటి కళ. యేసుతో, అలాగే మన జీవిత భాగస్వామితో, లేదా క్రీస్తులో మన ఇతర సహోదరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయనేది మనం ఆలోచించుకోవాలనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకు దేవునికి మనకి మధ్య ఎటువంటి ఖాళీ ఏర్పడకుండా చూసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి అగాధం ఏర్పడకుండా, ఇతర క్రైస్తవ సహోదరుల మధ్య ఎటువంటి ఖాళీ ఏర్పడకుండా మనం చూసుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినట్లయితే ఈ విభజనలను మనం ప్రేమతో నింపాలని గుర్తుంచుకోవాలని లేఖన భాగం మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రేమ ఉన్న చోట మరి ప్రతి అపార్థం కూడా సరిచేయబడుతుంది. కాబట్టి మనం శ్రద్ధ చూపుతూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకుంటూ మన జీవితాల్లో దేవుని పట్ల మనం ఎంత ప్రేమను కనపరుస్తున్నామో ఇతరుల పట్ల అలాగే ప్రేమను కనపరుస్తూ సంబంధాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎటువంటి సంబంధమైన, ఎటువంటి సహవాసమైన ప్రేమతో నింపబడి ఉన్నట్లయితే అది వర్ధిల్లుతోంది, ఆనందంగా మనం జీవించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఒకవేళ ఏదైనా అంతరాయం ఏర్పడి ఉంటే దేవునికి మనకు కానీ, లేదా భార్యాభర్తల మధ్య కానీ, లేక ఇతర సహోదరుల మధ్య కానీ
అటువంటి వాటిని మనం ప్రేమతో సరిచేసుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రియుడు ప్రియురాలు ఏ రీతిగానైతే వారి ప్రేమను పరిష్కరించుకోవడానికి ఒకరి మీద ఒకరు ఆ ప్రేమను కనపరుచుకొని వెతికి ఉన్నారో, మనం కూడా దేవుని వెతుకుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. సో ప్రేమ సంబంధంలో ఎదురవుతున్నటువంటి అపార్థాలని వాటిని మనం వెంటనే పరిష్కరించుకుంటే మన జీవితంలో ఈ యొక్క సంబంధాన్ని సహవాసాన్ని ఎంతగానో ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగా మన జీవితాన్ని నడిపించుకుంటకు సరి అయినటువంటి బాంధవ్యాలు కలిగి ముందుకు సాగడానికి, సహవాసంలో స్థిరంగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనం నడిపించే విధంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. నీ గురించి మేము ఇతరులకు పంచుకునే విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. ప్రేమను ప్రమాదంలో పడేసే అగాధాలను ఆయన మేము గుర్తించి వాటిని నింపడానికి మాకు తగిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, మా సంబంధ బాంధవ్యాల్లో ప్రభా ప్రేమను కలిగి జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును కాక.